లైఫ్ చాలా స్ట్రేంజ్ కదా! దివాళీ వస్తున్నట్టుంది. బయట నాయిసు, ఆ నవ్వులు, ఆ లైట్స్. డాక్టర్స్ ఏమన్నారంటే, ఇదే నా లాస్ట్ దివాళీ కావచ్చు అంటున్నారు. 2023లోనే నాకు క్యాన్సర్. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎన్నో లోన్స్, అప్పులు ఎన్నో చేశారు. అప్పుడు హోప్ ఉండేది. కానీ ఇప్పుడు డాక్టర్స్, హాస్పిటల్స్ ఎన్ని తిరిగినా కూడా దే గేవ్ అప్. ఎంత స్ట్రేంజ్ కదా! ఈ ఇయర్ దివాళీ లైట్స్, ఈ లాఫ్టర్ అంతా చూస్తా. బట్ నెక్స్ట్ ఇయర్ నేను ఒక మెమొరీ లాగా ఉండిపోతా. ఒక ఫోటో లాగా. నా ప్లేస్‌లో ఇంకొకరు ఆ దీపాలు వెలిగిస్తుంటారు. దే మైట్ బి ఎంజాయింగ్ విత్ మై ఫ్రెండ్స్. ఎ ఎ కొన్ని కొన్ని సార్లు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఇవన్నీ మర్చిపోయి అలా నాకు బాగయిన వెంటనే నేను గూడా లైక్ ఫ్యూచర్ గురించి ప్లాన్స్ చేసుకుంటావాడిని. ఆహ్, ఒక నాకంటూ ఓన్‌గా ఏదైనా క్రియేట్ జేసుకోవాలి. మొత్తం ట్రావెల్ జేయాలి. ఒక చిన్న డాగ్‌ని పెంచుకొని దాని లైఫ్ మొత్తం చూస్తూ, దాంతో ఆడుకుంటూ ఇట్లా ఎన్నో ప్లాన్ జేసుకున్నా నేను గూడా. బట్ హ్మ్. ఈ ప్లాన్స్ అన్నీ వేస్ట్ అంట. ఎందుకంటే డాక్టర్స్ చెప్పేసారు. ఐ వోంట్ లివ్. నాకు కూడా అందరిలాగే ఉండాలని ఉంది. బట్ ఇప్పుడు కూడా ఇంట్లో ఆహ్, దివాళీ అంటే లైక్ మా పేరెంట్స్ గూడా నా ముందు సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నారు. బట్ వాళ్ళ సాడ్ ఫేస్ చూస్తే నాకు అర్థమైపోతుంది. ఎనీవేస్ హ్యాపీ దివాళీ.